కేంద్ర ప్రభుత్వం అంటే మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని నేతృత్వంలో ఒక సరికొత్త సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన సమగ్ర వ్యవసాయ విధానం యొక్క డ్రాఫ్టును నవంబర్ చివరలో కేంద్ర ప్రభుత్వం బహిరంగపరిచి దానిపై ప్రజలు, సంబంధిత వ్యక్తులు, సంబంధిత వర్గాలు, సంబంధిత సంస్థల నుండి తమ అభిప్రాయాలను చెప్పాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రక్రియ ఈరోజు కొనసాగుతోంది. ఇదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న పంజాబ్ రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈరోజు పంజాబ్ రైతు నాయకుడు దాలీవాల్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. దానిపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో విచారణ జరుపుతోంది. దానిపై బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యలు చేస్తోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక అభిప్రాయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం వారిని ఎందుకు చర్చలకు పిలవదు అని. దీనిపై రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అన్ని అంశాలపై చర్చించడానికి తాము సుముఖంగానే ఉన్నామని, చర్చలు నిర్వహిస్తామని చెప్తోంది. అయితే రైతులు కేవలం కొన్ని అంశాలపై మొండిపట్టు పడితే చేయగలిగేదేమీ లేదని స్పష్టం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా పంజాబ్ రైతులు పట్టుబడుతున్నట్లు తాము పండించిన పంటకు ఖచ్చితమైన కనీస మద్దతు ధర చట్టబద్ధంగా అందచేయాలని చేస్తున్న విజ్ఞప్తిని కేంద్రమే కాదు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఇప్పుడున్న ఓపెన్ మార్కెట్ ఎకానమీ విధానంలో ఏ సరుకుకైతే డిమాండ్ ఉంటుందో ఆ సరుకుకే ఎక్కువ ధర వస్తుంది, సరసమైన ధర వస్తుంది. ఆ సరుకును పండించిన, ఉత్పత్తి చేసిన వాళ్లే లాభపడతారు. అంతేకాని ఎవరికి అవసరం లేని, ఎందుకు కొరగాని ఉత్పత్తిని లేదా సేవను అందజేస్తే వారికి లాభాలు రావు సరికదా, వాటిని కొనడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇది చాలా మౌలికమైన వ్యాపారానికి సంబంధించిన ఒక సూత్రం. కానీ పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 1970ల చివరిలో 1980వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రీన్ రెవల్యూషన్ను ప్రారంభించారు. గ్రీన్ రెవల్యూషన్లో కింద ముఖ్యంగా ఆ రోజు దేశంలో బియ్యం, గోధుమల కొరతను అధిగమించడానికి ఆ రెండు పంటల యొక్క ఉత్పత్తిని తీవ్రంగా ప్రోత్సహించారు. అటు పిమ్మట కేవలం ఈ 3 ప్రాంతాలలోనే కాకుండా దేశమంతా కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించారు. దేశమంతా కూడా ఈరోజు వరి, గోధుమల పంటలో భారతదేశం స్వావలంబన సాధించింది. అంటే ఈరోజు కొరత తీరిపోయింది, అవసరాలకు మించి పంట పండుతోంది. దాంతో భారతదేశం ఈరోజు ఆ పంటను ఎగుమతి చేసే తప్పనిసరి పరిస్థితుల్లో ఉంది. అయినా కూడా దానికి సరైన ధర, ఎందుకంటే ఈ రెండు ధాన్యాలు చాలా దేశాలు పండిస్తే అవి చాలా ఎగుమతి చేస్తూ ఉంటాయి. ధర కూడా తక్కువలోనే ఈ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో ఈ రెండు ధాన్యాలు, ముఖ్యంగా గోధుమలు, వరి సరిపోయినంత మాత్రమే పండించాలని రైతాంగం ప్రత్యామ్నాయ పంటలు, ఏ పంటలైతే భారత ప్రభుత్వం, భారత ప్రజలు ఈరోజు దిగుమతి చేసుకుని అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు, ముఖ్యంగా నూనె గింజలు కానీ లేదా
నూనె నూనె తీసుకుని నూనె కోసం పండించే పంటలు కానీ, లేదా ఇతరత్ర కూరగాయలు కానీ, ఇతరత్ర వాణిజ్య పంటలు కానీ పండించాలని కేవలం బియ్యము గోధుమలు మాత్రమే పండిస్తే వాటిల్ని ఈరోజు గోడౌన్లలో ఎలుకలు తినడం మినహా జరుగుతున్నది ఏమీ లేదని, భారీ ఎత్తున నష్టం వస్తోంది అనేది భారతదేశం అంతా అందరికీ అర్థమైన విషయం. తదనుగుణంగా రైతాంగం ఒకసారి గోధుమలు బియ్యం వేసిన తర్వాత రెండవ పంటగా లేదా మిగతా ఇతర మూడవ పంటగా కొన్ని చోట్ల 2 వేస్తారు, కొన్ని చోట్ల 3 పంటలు వేస్తారు. ఒక్కసారి గోధుమ కానీ బియ్యం కానీ వేసి మిగతా 2 పంటలో ఒక పంటను వేరే ధాన్యమో, వేరే మిల్లెట్సో, లేదా కూరగాయలో, లేదా నూనె గింజలో, లేదా ఇతరత్ర పత్తి లాంటివో వేయాలని ఎప్పటి నుండో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతాంగానికి సూచిస్తున్నారు. అందుకు తగిన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. కానీ పంజాబ్లోని రైతాంగం మాత్రం ఈ దిశగా ఒక్క అడుగు వేయడానికి కూడా సిద్ధపడడం లేదు. భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో రైతులు నెమ్మదిగా ఈరోజు ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లుతున్నారు, ఆ పంటలను వేస్తున్నారు. అలానే వరి గోధుమలు కూడా పండిస్తున్నారు. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ లేదా మిగతా రాష్ట్రాలలో ఈరోజు ధాన్యం కొరత పెద్దగా లేదు. బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రంలో అయితే ధాన్యం మిగిలి మళ్ళా ఎగుమతి చేసేంత పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. కానీ పంజాబ్ రైతులు మాత్రం ఈ సత్యాన్ని గ్రహించకుండా కేవలం గత 4 దశాబ్దాలుగా తాము ఏదైతే చేస్తున్నామో అదే భవిష్యత్తులో చేస్తామని పట్టుపట్టి కూర్చొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, అలజడి సృష్టిస్తున్నారు. వీరికి తోడుగా కొన్ని తీవ్రవాద మూకలు, అది ఖలిస్తాన్ పేరుతో కావచ్చు, లేదా ఇతరత్ర బాహ్య శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్, ఇతరత్ర లిబరల్స్ లాంటి శక్తులు కలిసి ఈరోజు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరిని నియంత్రించడానికి ఈరోజు పంజాబ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఏమీ చేయకుండా అందరినీ రెచ్చగొడుతోంది అనేది తెలుసు. మిగతా రాష్ట్రాల్లో గతంలో మనం చూసాం, ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మీరు దొడ్డు బియ్యం వేయొద్దు, సన్న బియ్యం వేయండి, దొడ్డు బియ్యానికి గిరాకీ లేదు, మీరు పండించినా కొనేవాళ్ళు లేరు, గొడవలలో కుళ్ళిపోతాయనంటే ఆ రోజు కూడా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నెమ్మదిగా రైతాంగం అర్థం చేసుకుంటోంది, తెలంగాణలో కూడా దొడ్డు బియ్యం పండించడాన్ని తగ్గిస్తోంది. ఎందుకంటే దాన్ని ఈరోజు ఎవరు కొనేవాళ్ళు లేరు, ఎక్సెప్ట్ తమిళనాడు రాష్ట్రం తప్ప దాన్ని కొనడానికి సిద్ధంగా ఈరోజు ప్రజలు లేరు. అదే సన్న బియ్యం అయితే ఈరోజు ప్రజలు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా ఆలోచించకుండా ఈ పంజాబ్ రైతులు మొండి పట్టుపట్టి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనేది అంతర్గతంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతాంగ నాయకులు, రైతు సమాఖ్యలో పనిచేసే కార్యకర్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంగీకరించే విషయం. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా తెలుసు. పంజాబ్ రైతులు చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో అది సహేతుకం కాదని తెలుసు. అందుకనే సుప్రీంకోర్టు అటు ఇటు చెప్పలేక, అటు ఇటు ఇది కాలేక సతమతం అయిపోతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇంకా పాత ఛాయలు తొలగిపోలేదు. కొత్త అవసరాలకు అనుగుణంగా ఆలోచించగలిగే జడ్జీలు కొంత అవసరం కాబట్టి ఇప్పటికైనా పంజాబ్ రైతాంగం ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని సామరస్యపూర్వకంగా తమ అవసరాలను ప్రభుత్వం నుండి డిమాండ్ చేసి తీర్చుకుంటే బాగుంటుంది. లేదంటే ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కొన్నాళ్లకు ఉద్యమం మొత్తం అసలు సమస్యలు తీర్చే దగ్గర నుండి పక్కదోవ పట్టి ఇతరత్ర మార్గాల్లో వెళ్ళే ప్రమాదం ఉంది. అది దేశ భద్రతకు, సమగ్రతకే వ్యతిరేకంగా పరిగణించే అవకాశము లేకపోలేదు. ఈ విషయంపై
రాజకీయాలు మాని అన్ని రాజకీయ పక్షాలు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం రాజకీయాలు చేస్తే అది దేశ భద్రతకే ముప్పు.